మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పేసి మీరు అంటున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ముట్టడిలు చేస్తున్నారు. కానీ ఒక వైపేమో రేవంత్ రెడ్డి నిరుద్యోగులకి 1,00,000, ఒకసారేమో 30,000, మరోసారేమో 50,000, ఇంకొకరు వచ్చి 70,000, ఇప్పుడు ఏకంగా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నారు. మరి నిజంగా మీకు ఉద్యోగాలు రాలేవా? 1,00,000 ఉద్యోగాలు? ఒక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నిరుద్యోగుల వల్లనే నేను అధికారంలోకి వచ్చిన, ఈ కూర్చొ వచ్చిందని అన్నాడు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, 54 సార్లు ఢిల్లీకి పోయినాం. కనీసం సెక్రటేరియట్ ఎంత ఉంటుంది? 2 కిలోమీటర్లు ఉంటుంది. సెక్రటేరియట్ నుంచి చిక్కడపల్లి లైబ్రరీ 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 నిమిషాలు కూడా నిరుద్యోగులతో మాట్లాడలేకపోతున్నావు. ఒకటి, సరే నువ్వు నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతున్నావు, నువ్వు మరి కరెక్ట్ ఎలక్షన్ మూమెంట్లో నోటిఫికేషన్లు వేస్తే వద్దని అంటున్నారంట కదా. నువ్వు కరెక్ట్ ఎలక్షన్ మూమెంట్లోనే ఏదో నోటిఫికేషన్ అనుకుంటున్నావు, సంథింగ్ ఏదో తెలియదు. కానీ నువ్వు ఇచ్చింది 10,000 ఉద్యోగాలు కూడా లేదు. మొత్తం గత గవర్నమెంట్ ఇచ్చినట్టు నోటిఫికేషన్. సరే, నువ్వు నోటిఫికేషన్లు విషయంలో నీ బుద్ధి ఎట్లున్నదో ఆ విషయం పక్కకు పెడితే, రేవంత్ ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలో నోటిఫికేషన్లు వద్దని చెప్పి ధర్నా తెలంగాణలో చేస్తారు. నోటిఫికేషన్లు ఎక్కువైపోయి వద్దని చెప్పి ధర్నాలు చేస్తారు. 1,00,000 ఉద్యోగాలు వేసినామని ఒక ఆయన అంటాడు, 60,000 ఉద్యోగాలు వేసినామని ఒక ఆయన అంటాడు, ఇంకో ఆయన అయితే 60,000 ఉద్యోగాలు వేసినామంటారు. అంటే వినాయక చవితిగా లడ్డు వేలం పడ్డ పడతారు చూడు, ఒకటోసారి రెండోసారి అన్నట్ల అట్లా ఉంది వివరాలు చూస్తుంటే. వాళ్ళు నిజంగా నువ్వు 60,000 ఉద్యోగాలు వేసారు కదా, 1,00,000 ఉద్యోగాలు వేసారు కదా, అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి రండి. ఆ రోజు రాహుల్ గాంధీ గారు వచ్చారు కదా, మీరు కూడా వచ్చి మేము ఇన్ని వేసినామని చెప్పి చూపెట్టండి. మీరు ఎప్పుడు అప్లికేషన్లు ఇచ్చారు, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టిరు, ఎప్పుడు రిజల్ట్ ఇచ్చారు, జస్ట్ వినతి పత్రాలు మాత్రం మీరు రిజల్ట్ ఇచ్చి వినతి పత్రాలు మాత్రం మీరు ఇచ్చారు. ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎక్కువైపోయి ధర్నా చేస్తారు, ఉద్యోగాలు ఎక్కువైపోయి వద్దని చెప్పి ధర్నాలు చేస్తున్నారు అనుకో, నిజంగా అది చాలా బాధాకరమైనటువంటి విషయం.